ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే జూలై 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మీ యొక్క జీవితంలో ఒక రహస్యం బయటపడుతుంది. అయితే మీ జీవితానికి సంబంధించి ఎటువంటి రహస్యం బయటపడుతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ వృషభ రాశి వ్యక్తులు పొందుకుంటారు. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే మీరు ఏ సమస్యలతో అయినా బాధపడుతుంటే ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చిక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఎక్కడున్నా సరే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఒక్కసారి ఈ గురువు గారి సంప్రదించి చూడండి. ఈ గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారు అండి. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు అందుకుంటాయి. కాబట్టి ఒకసారి మీకు నమ్మకం ఉంటే ఈ గురువు గారికి సంప్రదించండి. ఈ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. సరే పని మొదలుపెట్టారు అంటే గనుక దాన్ని వదిలిపెట్టని పట్టుదల, మనస్తత్వం కలిగి ఉంటారండి ఈ వృషభరాశి వ్యక్తులు. వీరికి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం జూలై 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకి చూస్తే గనుక దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి మీ స్నేహితుల్లో ఒకరు ఈ విషయాన్ని మీ దగ్గర దాచి ఉంచారు. ఆ రహస్యం బయటపడే సంఘటన మీ జీవితంలో ఈరోజు మీకు ఒకటి జరగబోతుంది. అంటే ఆ సంఘటన జరగడం ద్వారా చాలా కాలం నుంచి వారు దాచిపెట్టి ఉంచినటువంటి ఒక రహస్యం బయటపడుతుంది. దీని కారణంగా వారిపైన మీరు కోపాన్ని పెంచుకుంటారు. దీని తర్వాత మీరు పరిస్థితిని అర్థం చేసుకొని మరలా తిరిగి వారితో స్నేహబంధాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ సభ్యులకి సంబంధించి విభేదాల కారణంగా ఎవరైతే దూరంగా ఉంటున్నవారు ఉన్నారో ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య కూడా తిరిగి బంధం వికసించే మార్పులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయండి. అలాగే మీ యొక్క భాగస్వామి నుంచి ఏదైనా కబురు అందడం కానీ లేదంటే ఏదైనా ఫోన్ కాల్ రావడం కానీ జరుగుతుంది. అలాగే ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ ముందుకి ఒక అవకాశం రాబోతుంది. కానీ ఆ ఒక్క అవకాశం 100% మీకు సాటిస్ఫాక్షన్ని అందించకపోవచ్చు. అయితే ఎటువంటి అవకాశం అయినా సరే దాన్ని జారవిడ్చుకోవటం మంచిది కాదు అనే అవకాశాన్ని గమనించి అనుభవజ్ఞుల యొక్క సలహాతో ప్రొసీడ్ కావడం చాలా ఉత్తమం అండి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటున్న వారి యొక్క కోరిక మాత్రం కూడా రేపటి రోజున నెరవేరుతుందని చెప్పుకోవాలి. విదేశీ యానానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారండి. వీసా, పాస్పోర్ట్కి సంబంధించి ఇబ్బందులతో బాధపడుతున్న వారికి దాని నుంచి కాస్త ఉపశమనం అనేది లభించబోతుంది. మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క అనారోగ్యం నిమిత్తం మీరు ఈరోజు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి వ్యక్తుల విషయంలో కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయండి. జాగ్రత్త పడండి. సమస్య తీవ్రత అనేది చిన్నదిగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. లేకపోతే సమస్య యొక్క తీవ్రత పెరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారికి ఈరోజు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అలాగే ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే భాగస్వామ్య చేయాలి అనుకుంటున్న వారికి చక్కటి భాగస్వాములు కూడా లభించబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు చాలా కాలం నుంచి వృత్తిరీత్యా కుల వృత్తులు చేస్తున్న వారికి వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక శుభవార్తను
అంటే మీ జీవితంలో మార్పుకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారండి. కానీ అలాగే మీ కుటుంబ సభ్యులతో ఒకరితో వాగ్వాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి. ఈ జూలై నెలలో దేవుడు దిగివచ్చి ఈ రాశి వారికి చెప్పినటువంటి నిజాలు ఇవే. ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే మీరు జీవితంలో చాలా నష్టపోతారు. ఈ రాశి వారికి 100% జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే జూలై నెలలో ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జూలై నెలలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. వివరాల్లోకి వెళితే ఈ రాశి వారు గతంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాల్ని అనుభవించి ఉన్నారు. గ్రహస్థితిని అనుసరించి వారి పరిస్థితులకు తగ్గట్టుగా ఏదో ఒక అంశంలో మీరు కష్టాన్ని ఎదుర్కొంటారు. ముఖ్యంగా అందరి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితికి తగ్గట్టుగా మీరు కష్టాన్ని అనుభవించి ఉండవచ్చు. కానీ ఇకపై మీకు అనుకూలంగా ఉండబోతుంది. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ సమయంలో అన్నీ తీరిపోతాయి. ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు శుభ ఫలితాలని చూస్తారండి. అన్ని వృత్తుల వారికి చక్కటి ఆర్థిక అభివృద్ధి మరియు వ్యక్తిగత లాభము అనేది ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మీ స్థాయి పెరుగుతుంది. ఇంకా బయట కూడా మిమ్మల్ని చాలా గౌరవిస్తారండి. అన్ని వృత్తుల వారికి ఆర్థిక అభివృద్ధి అలాగే వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు. వృత్తి వ్యాపారం అలాగే అన్నీ కూడా సజావుగానే సాగిపోతాయి. మీరు తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం వలన ధైర్యంతో ముందడుగు వేస్తారు. పుష్కలమైనటువంటి ఆరోగ్యం అనేది ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతున్నటువంటి ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ మాసంలో మీరు ఖచ్చితంగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ధనం ఆదాయం అనేది చాలా బాగుంటుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలనేవి ఏర్పడతాయి. అయితే మీరు అత్యంత శ్రద్ధతో పనులన్నీ కూడా పూర్తి చేయగలరు. ఇంటికి కావలసిన వస్తువులన్నీ కూడా కొంటారు. రావలసిన ధనమంతా కూడా అంటే మీకు గతంలో ఎవరైనా సరే డబ్బులు తీసుకుని ఇవ్వకపోతే అటువంటి ధనం అనేది రాబట్టే ప్రయత్నం అనేది చేస్తారు. అలాగే రేపటి రోజున దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థంలో గ్రహస్థితి అనుకూలం లేని కారణంగా వృద్ధ ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ అధికమవుతుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తారు. ఎంత ప్రయత్నించినా డబ్బును అదుపులోకి తేవడం అనేది చాలా కష్టమవుతుంది. మీ పిల్ల చదువు విషయం అంటే మీ పిల్లల యొక్క చదువు విషయం అనేది మిమ్మల్ని కొంచెం కలవర పెట్టవచ్చు. భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న తగాదాలు వచ్చి తిరిగి వెంటనే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీరు చేసే పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. సోదరుల మధ్య కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, అకాల భోజనములు, కొందరి మధ్య మాటలు వచ్చే ఇబ్బందులు, అలాగే శత్రువుల వద్ద కొన్ని కష్టాలు సమస్యలు అనేవి వస్తాయి. అలాగే అధిక శారీరక శ్రమ వల్ల కష్టాల్ని అలాగే మీకు జరగబోయేటటువంటి అద్భుతాల గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్త మీ తలుపు తట్టబోతుంది. మీరు పడ్డ కష్టానికి మీరు ప్రతిఫలం అందుకునే సమయం అనేది వచ్చేసింది. ఊహించని అదృష్టం మిమ్మల్ని వర్ణించబోతోంది. గ్రహాల యొక్క సంచారం మీకు అండగా మీకు అనుకూలంగా మారబోతోంది. ఈ మార్పు మీ ఆర్థిక కుటుంబం మీ వృత్తి జీవితంపై ప్రభావాన్ని చూపనుంది. అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేయడం వలన ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే ఆలోచించి అడుగులు వేయండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పని భారం అనేది ఎక్కువగా ఉండవచ్చు. మీ పై అధికారులు మీ నుండి కొంచెం ఎక్కువ పనిని ఆశించే అవకాశం ఉంది. దాని వలన కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. మీ సహోద్యోగులతో యొక్క సహాయం తీసుకోవడానికి మీరు వెనకాడకండి. వారి యొక్క సహకారంతో పనులన్నీ కూడా పూర్తి చేయవచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒప్పందాలు చేసుకునే అప్పుడు తొందరపడటం మంచిది కాదు. అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారితో చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం అనేది చాలా అవసరం. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పారదర్శకంగా ఉండటం,
ఏదైనా సరే ఒక మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుడిని సంప్రదించి స్వామికి పాలాభిషేకం అనేది చేయించుకోండి. అలాగే గురువారం నాడు గురు ఆలయాలు, సాయిబాబా, దక్షిణామూర్తి, దత్తస్వామి, దత్తాత్రేయ ఇటువంటి ఆలయాలలో శనగలు పంచిపెట్టండి. అలాగే గోసేవ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేని వారికి అన్నదానం, వస్త్రదానం చేయండి. ప్రతిరోజు కూడా దైవారాధన, దీపారాధన చేసుకోండి. అలాగే మూగజీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని పంచిపెట్టండి. ఇలా గనక మీరు ఏర్పాటు చేస్తే గత జన్మలో మీరు చేసినటువంటి పాప కార్యాల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదా, ఇట్లాగే ఇంకా దైవారాధన మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి. వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం కూడా చేయించుకోండి. ఇలా చేయించుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇంట్లో ఉండి మీకు వీలైనన్నిసార్లు జపించడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.